రీసెంట్గా జ్యోతి అని చెప్పి షీఈస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్, కరెక్ట్ ట్రావెలర్, కరెక్ట్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కింద ఒక కేసు కూడా అయింది దాని మీద. తను షీఈస్ అరెస్టెడ్ ఐ థింక్ రైట్ నౌ. బయటకు ప్రపంచానికి ఏం కనిపిస్తుంది, షీఈస్ ఎ యూట్యూబర్, షీఈస్ ట్రావెలింగ్, బట్ ఇన్సైడ్ ఏం చేస్తుంది, షీఈస్ సెల్లింగ్ ఇండియా. మన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి అమ్ముతుంది అట్ సమ్ కాస్ట్, వీఆర్ బీయింగ్ సోల్డ్. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు హౌ డూ యూ ఫిగర్ అవుట్ వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు? ఇప్పుడు మీరే కొలాబ్ చేస్తున్నారు. ఫార్ సీ యూ హ్యావ్ డన్ సమ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ విత్ సమ్ ఎక్స్ ఇన్ఫ్లుయెన్సర్, యూ గాట్ టు నో హీస్ నాట్ ద రైట్ పర్సన్. కరెక్ట్. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ అట్. కరెక్ట్. సో హౌ డూ యూ రెస్పాండ్? వాట్ డూ యూ థింక్? అసలు ఏమనుకుంటున్నారు? సో ఇట్స్ ఆల్ దేర్ పర్సనల్ బెనిఫిట్స్. ఇప్పుడు మనం కూడా ఒక కంపెనీకి వర్క్ చేస్తాం, ఓకే, మన పర్సనల్ లైఫ్ వేరు, ఇది వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు, ఓకే. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని పర్సనల్ లైఫ్లో మనం జడ్జ్ చేయలేం. వీళ్ళు వెనకాల ఏం చేస్తారు అనేది దేశమే జడ్జ్ చేయలేము, మనం ఎడికల్ చేస్తాం కొన్ని. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో బట్ అది ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, ఒక ఇన్ఫ్లుయెన్సర్తో మాట్లాడితే ఇది అత్యాశనా ఆశనా అనేది నాకు తెలిసిపోతుంది. అత్యాశ ఉన్న వాళ్ళు ఓడి బాగువాడు, ఎందుకంటే దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు, ఇంకేదో ప్రమోట్ చేస్తారు, ఆ బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్లు అంటారు. ఇట్లాంటి వాళ్ళతో ఏమవుతుంది అంటే వీళ్ళు ఓన్లీ పైసల కోసం చేస్తారు, నా ఫాలోవర్లు ఏమన్నా అయిపోయి సర్వనాశనం కానీ నాకు ఫరక పడదు అనేటోళ్ళతో ఏమవుతుంది అంటే మనం వర్క్ చేసినా కూడా ఇట్ ఎఫెక్ట్స్ అస్ వెరీ బ్యాడ్లీ. రేపు పొద్దున ఏదో ఒక బ్రాండ్ ఒకటి ఇష్యూ ఉంది, ఇది తీసేసి ఇంకోటి పెట్టు అంటే మళ్ళీ పైసలు అడుగుతుంది. ఈ అత్యాశ దానివల్ల ఏమవుతుంది అంటే మేము చాలా అవాయిడ్ చేస్తాం ఇట్లాంటివి. ఓకే. సో ఈ అత్యాశ అనేది బికమ్స్ అ మెస్. ఇప్పుడు పాకిస్తాన్ కేసులో కూడా నా దేశం ఏమైనా అయిపోయి నాకు పైసలు వస్తే చాలనుకుంటాను, ఇది అంత అత్యాశ. అది నరసింహ మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా, అతిగా ఆవేశపడే ఆడది, అతిగా అత్యాశపడే ఆశపడే మగవాడు బాగుపడట్లేదు. ఇక్కడ ఏమైపోయిందంటే అతిగా ఆవేశపడే ఆడమే కూడా బిస్కెట్ అయిందని దాని అర్థం. సో ఇట్స్ ఆల్వేస్ ద కేస్.